ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ బాస్. సార్ ఐఎమ్ రాజేష్ ఫ్రమ్ స్కిన్స్ ఆఫ్ సొల్యూషన్స్. సార్ మా కంపెనీ ఏపీలో కొత్త బ్రాండ్ లాంచ్ చేసిన సందర్భంగా 1 డే స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం సార్. జస్ట్ 500 రూపీస్ ఈ ట్రిమ్మర్ కొనటం వల్ల 2 బ్యాటరీస్ 1 ఛార్జర్ విత్ దిస్ డిజైన్డ్ ప్యాక్ అబ్సల్యూట్లీ ఫ్రీ సార్. ఇంకా దీన్ని మీరు వెయిట్ బాస్, అక్కర్లేదు ప్లీజ్. సార్ దీని గురించి తెలియక మీరు వద్దంటున్నారు సార్. ఇది జర్మన్ టెక్నాలజీతో తయారైన నెంబర్ 1 ప్రొడక్ట్ సార్. మీరు ఇప్పుడు మిస్ అయితే దీని గురించి తెలిసిన తర్వాత కొనాలన్నా చాలా రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది సార్. ఎస్ సార్, దేర్ ఈస్ ఏ లిమిటెడ్ మీ స్టాక్. పని మీరు బాగానే చేసుకుంటున్నారు, నా పని మాత్రం చెడగొడుతున్నారు. ప్లీజ్ వెళ్ళండి. No sir, it's perfect need for your handsome personality sir. There is 1 year warranty as well sir. And this product is very sir. ఇప్పుడు నేను మీ ముఖం మీద తలపేశాను అనుకోండి, మీరు ఫీల్ అవుతారు. మీరు వెళ్ళలేదనుకోండి, నేను ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఏం చేద్దాం? అర్థమైంది సార్, వెళ్ళిపోతాను. కానీ ఫైనల్గా చిన్న రిక్వెస్ట్ సార్. సార్ మీరు ఇది కొనటం వల్ల నాకు 100 రూపాయలు మిగులుతుంది సార్. ఆ 100 నా 100 సంవత్సరాల ఆయుష్లో ఒక్కరోజు ప్రాణాన్ని నిలుపుకోవడానికి ఉపయోగపడుతుంది సార్. అవును సార్, నాకు ఒక ప్రాణాంతకమైన వ్యాధి ఉంది సార్. ప్రతిరోజు ఖరీదైన మందులు కొని వాడుతుండాలి సార్. ఏ రోజైతే కొనలేదో ఆ రోజు నా జీవితంలో ఒక రోజును కోల్పోతాను సార్. ప్లీజ్ సార్ కొనండి సార్. బాగుంది బాస్, బతకడానికి కష్టపడుతున్నాం అనుకున్నాను, కష్టపడుతూ బతుకుతున్నాం అన్నమాట. కాన్సెప్ట్ అదిరింది. బిజినెస్కి సెంటిమెంట్ టచ్. అదేంటి సార్ అంత వెటకారంగా మాట్లాడుతున్నారు? నా బాధ మీకు వేలాకోలంగా ఉందా? మీరు కొనకపోయినా సాటి మనిషిగా జాలి చూపించడానికి ట్రై చేయండి సార్. జాలి చూపిస్తాను. ఏం చేసుకుంటా? నా జాలి వల్ల నువ్వు హ్యాపీగా బతకగలవా? ఎదుటివాడి జాలి మీద ఆధారపడి బ్రతకడమే పెద్ద నరకం. అది నిన్ను క్షణక్షణం కుంగదీసి చంపుతుంది. బి బ్రేవ్ బ్రదర్. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతే అంతా అంధకారమే. సమస్య మనది కానప్పుడు సలహాలు ఎన్నైనా ఇవ్వచ్చు సార్. సమస్యని చక్కదిద్దుకునే సత్తా లేనప్పుడు సలహా వినడమే బెటర్ బాస్. నిజమే సార్, నా తలరాత బాగాలేనప్పుడు సహాయం ఎవరు చేస్తారు? మీలా సలహాలు ఇచ్చేవాళ్ళు తప్ప. అంత విశాల హృదయంతో మీరిచ్చిన సలహాలకి సహస్ర కోటి నమస్కారాలు. వస్తాను సార్. ఒక్క నిమిషం బ్రదర్. నువ్వు నా దారిలోకి రానప్పుడు నేనే నీ దారిలోకి వస్తాను. తీసుకో. ఏదైతే ఏంటి, నీ ఆనందమే కదా ముఖ్యం. వద్దులేండి సార్, నా గురించి మీరంత పెద్ద త్యాగం చేయడం నేను తట్టుకోలేను. హే, టేక్ ఇట్ ఈజీ బ్రదర్. ఇవ్వు, మళ్ళీ స్టాక్ అయిపోతే ప్రాబ్లం. సార్ ఏమైంది సార్? ఇది నా సమస్య బాస్. ప్రతి మనిషిని పట్టుకు వేలాడే సమస్యలు నన్ను మాత్రం ఎందుకు వదులుతాయి? లుకేమియా, బ్లడ్ క్యాన్సర్. నువ్వెన్నాళ్ళు బతుకుతావో తెలియదు, కానీ నేను మాత్రం వారం 10 రోజులు. మనిషికి సమస్యలు కామన్. రోగము, పేదరికము, వైకల్యము, వైరాగ్యము, ఏదో ఒకటి. ప్రతి జీవి పుట్టేప్పుడే చావును వెంటేసుకుని పుడుతుంది. కాకపోతే అది సమస్య అని నువ్వనుకుంటున్నావు, సహజమేనని నేను అనుకుంటున్నాను. కొంతకాలంగా ఈ జబ్బుతో ఫైట్ చేస్తున్నాను, చేస్తూనే ఉంటాను ఓడిపోయేంతవరకు. నీలా భయపడితే ఇది నన్నెప్పుడో చంపేసేది. అసలు భయపడటం అంటూ మొదలు పెడితే అది చంపకపోయినా నేను చచ్చినట్టే లెక్క. కానీ
నాకో బాధ్యత ఉంది. నాకు అమ్మా నాన్న లేరు. ఒక చెల్లుంది. తనంటే నాకెంత ఇష్టమంటే మాటల్లో చెప్పలేను. మా ఇద్దరికీ ఈ ప్రపంచంలో ఇంకెవరూ లేరు. తను వైజాగ్ హాస్టల్లో ఉండి చదువుకుంటుంది, మెకానికల్ ఇంజనీర్. నా చెల్లెలని కాదు కానీ తను చాలా ఇంటెలిజెంట్. అన్నిట్లోనూ తనే ఫస్ట్. కానీ చాలా సెన్సిటివ్. నేనంటే విపరీతమైన ప్రేమ. అదే నా భయం. నా విషయం తెలిస్తే తనకేమవుతుందోనని భయపడి ట్రాన్స్ఫర్ అయిందని అబద్ధం చెప్పి ఈ ఊరు వచ్చేసాను. నా అడ్రస్ కూడా తనకు తెలియదు. అట్లీస్ట్ ఫోన్ నెంబర్ కూడా. హెడేక్ వస్తుంటే డాక్టర్ ఫోన్ వాడొద్దన్నాడమ్మా అని చెప్పాను. నమ్మేసింది పిచ్చిది. కానీ చాలా కంగారు పడింది. రోజు ఫోన్లో మాట్లాడుతుంటే ఎమోషన్లో ఏదో ఒక రోజు నా జబ్బు గురించి చెప్పేస్తానేమోనని భయం. అన్నయ్యతో మాట్లాడలేనప్పుడు నాకు మాత్రం ఫోన్ ఎందుకు అనుకుని తను వాడటం మానేసింది. తరచుగా ఈమెయిల్ చేస్తుంటుంది, నేను రిప్లై ఇస్తుంటాను. ఇంకొన్ని రోజుల్లో తన ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోతాయి. ఇప్పుడు నేను సడన్గా చనిపోయినా తనకేమీ పర్వాలేదు. కొన్నాళ్ళ క్రితమే నా చెల్లెల పేరు మీద 5 లక్షల బ్యాంకులో డిపాజిట్ చేశాను. కానీ తన పెళ్లి చేయకుండా చచ్చిపోతాను. సారీ. కూర్చో. ఇది తీసుకో, చదువు. ఏంటి సార్ ఇది? చదువు. డియర్ ఫ్రెండ్స్, బహుశా మీరు ఈ ఉత్తరం చదివే సమయానికి నేను అనాథ శవంలా పడి ఉండొచ్చు. ఎందుకంటే నాకు బ్లడ్ క్యాన్సర్ ఉంది. నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు. ఒకవేళ నేను చనిపోయిన తర్వాత ముందుగా మీరు ఈ ఉత్తరం చదివినట్లయితే నాకు చిన్న సహాయం చేస్తారా? అఫ్కోర్స్ పెద్ద సహాయమే అనుకోండి. దయచేసి ఈ అభాగ్యుణ్ణి అనాథ శవంలా వదిలేయకుండా అంతిమ సంస్కారం చేసి పుణ్యం కట్టుకోండి ప్లీజ్. ఖర్చు గురించి ఆలోచిస్తున్నారా? ఏం పర్వాలేదు. నా రూమ్లోని బ్యాగులో 40,000 ఉన్నాయి. అది ఖర్చు పెట్టండి. అలాగే ఇంకో చిన్న సహాయం కూడా చేస్తారని ఆశిస్తున్నాను. నాకు ఈ ప్రపంచంలో చెల్లెలు తప్ప ఇంకెవరూ లేరు. తను హాస్టల్లో ఉండి చదువుకుంటుంది. ఇంకొన్ని రోజుల్లో తన ఎగ్జామ్స్ అయిపోతాయి. తన ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే నేను చనిపోయిన విషయం హాస్టల్ నెంబర్కి ఫోన్ చేసి చెప్పండి. ముందుగా చెప్తే తను డిస్టర్బ్ అవుతుంది. హాస్టల్ ఫోన్ నెంబర్ పేపర్ వెనుక రాశాను. దయామయులైన మీరు ఈ సహాయం చేస్తారని అనుకుంటున్నాను. చేస్తారు కదా? రుణం తీర్చుకోలేని మీ విధేయుడు. సెలవు.
చూసావా బాస్, చనిపోయిన తర్వాత కూడా ఎలా ఏర్పాట్లు చేసుకున్నాను. ఇది నా పరిస్థితి. సార్ 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 మీకేం కాదు సార్. సార్ మనం హాస్పిటల్కి వెళ్దాం సార్. సార్ 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 మీకేం కాదు సార్. సార్ సార్ మీకేం కాదు సార్. సార్ 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 హాస్పిటల్కి వెళ్దాం రండి సార్. సార్ రండి సార్. సార్ 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 లేకండి సార్. సార్ లేకండి సార్. సార్ వెళ్దాం రండి సార్. సార్ 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 లేదు సార్ మీకేం కాదు సార్. హాస్పిటల్కి వెళ్దాం రండి సార్. సార్ రండి సార్. ప్లీజ్ సార్ ప్లీజ్, నువ్వు కూడా నా తమ్ముడివే అనుకుంటున్నాను. ఈ అన్నయ్యని అనాథ శవంలో వదిలే. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత హాస్టల్కి ఫోన్ చేసి చెల్లికి చెప్పు. ముందే చెప్తే తను డిస్టర్బ్ అవుతుంది. తను భయపడుతుంది చెప్పు. సార్ 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 మీకేం కాదు సార్. సార్ 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 మీకేం కాదు సార్. సార్ సార్ మీకేం కాదు సార్. సార్ మీకేం కాదు సార్. సార్ 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 మీకేం కాదు సార్. సార్ సార్ మీకేం కాదు సార్. సార్ సార్ మీకేం కాదు సార్. మీకేం కాదు సార్. సార్ 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 మీకేం కాదు సార్. సార్ 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 హలో మేడం.